రాష్ట్రంలో 1,00,000 మంది యువ రైతులను తయారు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు, కోవూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని రాజకీయాల్లో కొత్త వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పోలీసులపై దౌర్జన్యం చేసే నాయకులు ఉన్నారన్న పవన్ రాజకీయాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళారనుకోండి, ఏమంటాడు ఆయన? వాళ్ళు ముఖ్యమంత్రి చేయండి అమ్మా, అప్పుడు చేస్తానంటారు. ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు సీఐలను చొక్కాలు పట్టుకుంటున్నారే, పోలీసు వాళ్ళని చొక్కాలు పట్టుకుంటున్నారే, పొద్దున్న మీరు ప్రభుత్వం వస్తే ఎవరైనా బతకరిస్తారా? మీరు అదే మీరు ప్రజాప్రతినిధులు నేర్చుకోండి, ఎలా మాట్లాడాలి, బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఒక పాలసీని వదిలేస్తే, సమస్యని పట్టించుకోకుండా వదిలేస్తే, మా తరంకి ఎంత దెబ్బ తగులుతో పక్కన పెడితే ఒక్కసారి అక్కడున్న యువతరం అంత అవకాశాలు కోల్పోయింది. హైదరాబాద్ లో నాన్ లోకల్స్ అయిపోయారు. సొంత రాష్ట్రం పరాయి రాష్ట్రం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటాయండి పథకాలు? చంద్రన్న బీమా పథకం, చంద్రన్న అన్నదానం, లోకేష్ గారి స్కాలర్షిప్లు, నారా లోకేష్ గారి హైవేలు. ఫ్యాన్ కి రెక్కలు తిరగలేదు, ఫ్యాన్ తిరగడానికి పవర్ లేదు వాళ్ళ దగ్గర. సైకిల్ కి ట్యూబులు లేవు. ఇదివరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు సైకిల్ భుజాల మీద నడుస్తున్నారమ్మ వాళ్ళు. పాపం 2000 గజాల్లో నలుగురు బతకగలిగేంత సంపాదన క్రియేట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ తయారు చేసిన ఫార్ములా. ప్రతి నియోజకవర్గంలో నిరుపయోగం ఉన్న భూమిని తీసుకొని 1000 రైతుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకి నా కోరిక రాష్ట్ర మొత్తం మీద 1,00,000 కొత్త రైతులను తయారు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, రైతులు ఏమైపోతున్నారు? తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే రైతుల్ని, యువ రైతుల్ని జనసేన ప్రభుత్వం తయారు చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బీసీలు పెడతారు కానీ ఎంతమంది బీసీలకు అండగా నిలబడ్డారు? తెలంగాణలో కేసీఆర్ తో కూర్చోబెట్టి బీసీలుగా ఉన్న వాళ్ళు ఓసీలుగా చేస్తారు. తెలంగాణలో ముందు ఓసీలుగా మార్చిన బీసీలను తిరిగి బీసీలో చేర్చండి. కేసీఆర్ గారు చెప్పండి ఆ మాట. అప్పుడు మాట్లాడడం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు అప్పుడు అడగండి.